తెలుగు ప్రేక్షకులు కొత్తవారు, పాతవారు, చిన్న హీరోలు, పెద్ద హీరోలు, కొత్త డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు అనే వ్యత్యాసం లేకుండా ఎటువంటి సినిమాలు వచ్చినా ఆదరించడం ఆనవాయితీలో చూస్తారు. సినిమాలు చేసేవారు కూడా వారిపై ఇదే నమ్మకంతో కొత్త కాన్సెప్ట్ తీసుకుని వస్తూ ఉంటారు. అదే తరహాలో ప్రతి ఏడాది కొత్త హీరోలు, కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ వస్తున్నారు. అలా ఈ 2024లో పరిచయమైన కొత్త వారి గురించి మాట్లాడుకుంటే లిస్టు బాగానే ఉంది. అప్పట్లో బలగం అనే చిత్రం తెలంగాణ గ్రామీణ బ్యాక్డ్రాప్లో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పేకమేడలు అనే చిత్రం గురించి చెప్పుకోవచ్చు. నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన ఒక వ్యక్తి ఈ చిత్రంలో హీరోగా తెలుగు వారికి పరిచయం కావడం జరిగింది. అయితే ఈ చిత్రానికి లభించిన ఆదరణ ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేసీఆర్ అనే చిత్రం ఇదే తెలంగాణ బ్యాక్డ్రాప్లో రావడం జరిగింది. ఈ చిత్రం ద్వారా జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ హీరోగా జర పైకి రావడం విశేషం. అలాగే 2024లో వింటేజ్ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాయని చెప్పుకోవచ్చు. ఆ తరహాలో వచ్చిన చిత్రం జితేందర్ రెడ్డి. అయితే ఈ చిత్రం వాస్తవిక సంఘటనలను ఆధారంగా ఒక వ్యక్తి జీవితాన్ని సినిమాగా చేయడం జరిగింది. వింటేజ్ సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ ఈ చిత్రానికి ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో ఎన్నో సినిమాల ద్వారా సుపరిచితుడైన నటుడు రాకేష్ వర్రే టైటిల్ రోల్ ప్లే చేస్తూ జితేందర్ రెడ్డి అనే పాత్రకు ప్రాణం పోసినట్లు నటించడం జరిగింది. అయితే గతంలో ఒక సినిమాలో హీరోగా ఇతడు నటించినప్పటికీ ఈ చిత్రం ద్వారా వింటేజ్ పొలిటికల్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే నవంబర్లో వచ్చిన రోటీ కపడా రొమాన్స్ చిత్రం ద్వారా మరికొందరు నటీనటులు అలాగే దర్శకుడు పరిచయం కావడం జరిగింది. లవ్ కామెడీ డ్రామా జోనర్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు. అలాగే సంవత్సరం చివర్లో వచ్చిన డ్రింకర్ సాయి అనే చిత్రం కూడా ఒక మంచి మెసేజ్తో వచ్చి ఒక కొత్త హీరో, హీరోయిన్, దర్శకుడును పరిచయం చేస్తూ మంచి విజయాన్ని సాధించింది. ఇండస్ట్రీకి మంచి నటులను పరిచయం చేసింది.